హరే కృష్ణ అందరికీ. ఇక్కడ ధృతరాష్ట్రుని భావం, యుద్ధం ధర్మంగా చేశారా లేకపోతే అధర్మంగా చేశారా అని. తను చేసేది అధర్మమైనా తనకే జయం కలగాలి అనే కపట బుద్ధి ధృతరాష్ట్రుడిది. భీష్ముని మరణ వార్త వినడంతో మతి చెలించింది, మనసు అల్లకల్లోలమయ్యింది. అందుకే తనకు తెలియకుండానే ధర్మ అనే శబ్దం తన నోటి నుంచి వచ్చింది. తన వాళ్లకు జయం కలుగుతుందా లేదా అనే సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి సంజయుణ్ణి డైరెక్ట్గా ప్రశ్నించకుండా తెలివిగా ప్రశ్నించాలనుకున్నాడు ధృతరాష్ట్రుడు. దానికి తగ్గట్టుగానే సంజయుడు డైరెక్ట్గా సమాధానం చెప్పకుండా అంతకన్నా తెలివిగా తన సమాధానాన్ని కొనసాగించి చివరకు చెప్పకనే చెప్పాడు. మరి సంజయుడు ఏం చెప్పాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్ రాధాకృష్ణ.